వెల్కమ్ టు 77 ఆన్లైన్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్. నేను మీ పీబీఎల్కే ప్రసాద్. 8th చాప్టర్ సిమిలర్ ట్రయాంగిల్స్ స్వరూప త్రిభుజాల్లో కొన్ని వీడియోలు అప్లోడ్ చేసి ఉన్నాను. ఇప్పుడు పార్ట్ 5 సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్, క్రైటీరియన్ ఫర్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్, త్రిభుజాల స్వరూప నియమాల్లో పార్ట్ 5లో 6th ప్రాబ్లం చెప్తున్నాను. అదేవిధంగా కొన్ని అంశాలు కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ జామెట్రీ పార్ట్కి సంబంధించిన ఈ అంశాలని చక్కగా నేర్చుకోండి. ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్దాం. 8.2 ఎక్సర్సైజ్ 6th ప్రాబ్లం. ABCD PQR perpendicular to BD. AB is equal to X, CD is equal to Y and PQ is equal to Z. Prove that 1 by X plus 1 by Y equal to 1 by Z. అభ్యాసం 8.2లో 6 లెక్క. ఏబిసిడి పీక్యూలు అనేవి బీడీకి గీసిన లంబాలు. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, సిడి ఈజ్ ఈక్వల్ టు వై మరియు పీక్యూ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అయిన 1 by X ప్లస్ 1 by Y ఈజ్ ఈక్వల్ టు 1 by Z అని చూపండి. 6th ప్రాబ్లంలో ఏబిసిడి పీక్యూఆర్ పెర్పెండిక్యులర్ టు బీడీ అంటే ఏబి సిడి పీక్యూలు అనేవి బీడీపై గీసిన లంబాలు. అంటే ఈ 3 రేఖలు కూడా బీడీ రేఖపై లంబకోణాన్ని కలిగి ఉంటాయి. అయితే ఏబీ విలువ ఎక్స్ అని, సిడి విలువ వై అని, పీక్యూ విలువ జెడ్ అని ఇచ్చాడు. ఈ డయాగ్రామ్ చూసినట్లయితే మనకి త్రిభుజాలు బీసీడి ఒక త్రిభుజంగాను, అదేవిధంగా బీపీక్యూ ఒక త్రిభుజంగాను, అదేవిధంగా డిఏబి ఒక త్రిభుజంగాను, డిపిక్యూ ఒక త్రిభుజంగాను మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ముందుగా మనం దీన్ని 2 త్రిభుజాలుగా విభజించుకొని ఇక్కడ ఒకసారి చూడండి. ట్రయాంగిల్ బీపీక్యూ ఒక త్రిభుజము, అదేవిధంగా బీసీడి మరో త్రిభుజము. బీపీక్యూ ఒక త్రిభుజము, బీసీడి మరో త్రిభుజం. ఈ రెండింటిని ఇప్పుడు మనం సరిపోల్చినట్లయితే ఈ పెద్ద త్రిభుజము, చిన్న త్రిభుజము, ఈ రెండింటికి బి అనేది కామన్ యాంగిల్, ఇది సామాన్య కోణం, కామన్ యాంగిల్. తర్వాత యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి అనేది రైట్ యాంగిల్ చేసి ఉంటున్నాయి, అంటే లంబ కోణాలు కలిగి ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం పెర్పెండిక్యులర్స్ని 90 degreesగా తీసుకోవచ్చు. అయితే ఈ 2 త్రిభుజాల కంపారిజన్లో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి, యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి అయినప్పుడు ఈ 3వ కోణం కూడా సమానమవుతుంది యాంగిల్ సమ్ ప్రాపర్టీ బట్టి. అంటే 3 కోణాలు మొత్తం 180 degrees కాబట్టి యాంగిల్ సమ్ ప్రాపర్టీ బట్టి త్రిభుజాల కోణాల మొత్తం అనే నియమం ప్రకారము యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిగా అయింది. 2 త్రిభుజాల్లో 3 కోణాలు, అనురూప కోణాలు సమానమయ్యాయి కాబట్టి ఈ 2 త్రిభుజాలు మనం స్వరూపాలుగా చెప్పచ్చు. ఈ 2 త్రిభుజాలను స్వరూపాలుగా చెప్పచ్చు. బీపీక్యూ సిమిలర్ టు ట్రయాంగిల్ బీసీడి. 2 త్రిభుజాలు స్వరూపాలు అయినట్లయితే వాటి అనురూప భుజాల నిష్పత్తి సమానంగా ఉంటుంది. ఈ 2 త్రిభుజాల్లో ఇదొక త్రిభుజము, ఇదొక త్రిభుజంలో అనురూప భుజాల నిష్పత్తి మనం తీసుకున్నట్లయితే బీక్యూ బై బీడీ, ఇక్కడ ఒకసారి చూడండి, బీక్యూ బై బీడీ సరిపోయింది కదా. బీక్యూ బై బీడీ ఈజ్ ఈక్వల్ టు చూడండి, చిన్న త్రిభుజంకి పీక్యూ బై పెద్ద త్రిభుజం సిడి, పీక్యూ బై సిడి. తర్వాత బీపీ బై బీసీ, బీపీ బై బీసీ. వీటి నుంచి మనం బీక్యూ బై బీడీ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ బై సిడి అని మాత్రమే మనం తీసుకుంటాం. దీని నుంచి బీక్యూ బై బీడీ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ అంటే విలువ ఎంత, పీక్యూ అంటే ఒకసారి చూడండి, పీక్యూ అంటే జెడ్ బై సిడి అంటే ఎంత విలువ ఇచ్చాడు, సిడి వై అండి, సిడి వై. ఇది సమీకరణం 1, ఈక్వేషన్ 1 అని అనుకుంటాం. ప్రాబ్లం ఇంకా ఉంది, మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. స్క్రీన్ షాట్ తీసుకొని నోట్స్ రాసుకోగలరు. ఇప్పుడు బీక్యూపీ బీడీసీ 2 ట్రయాంగిల్ మనం కంపారిజన్ చేసుకొని వచ్చిన ఈక్వేషన్ని ఇక్కడ రాసి పెట్టుకున్నాం. ఏం చేస్తామంటే డిక్యూపీ ఒక ట్రయాంగిల్, డిబిఏ
ట్రయాంగిల్స్, ఈ రెండు ట్రయాంగిల్స్ని ఇప్పుడు మనం కంపారిజన్ చేస్తాం. అలా చేసేటప్పుడు చూడండి ఒకసారి రెండు ట్రయాంగిల్స్ని ఇక్కడ మరొకసారి తీసుకుంటున్నాను. మన కంపేర్ ట్రయాంగిల్ డిక్యూపి అండ్ ట్రయాంగిల్ డిబిపి. ఈ రెండు ట్రయాంగిల్ని ఇప్పుడు మనం కంపారిజన్ చేసినట్లయితే యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి అండి. ఇది కామన్ యాంగిల్, ఉమ్మడి కోణము. తర్వాత ఇక్కడ గమనించినట్లయితే పీక్యూ అనేది ఏబి అనేది బీడీ బై గీసిన లంబాలు. పీక్యూ ఏబి అండ్ సిడి ఆల్సో ఆర్ పర్పెండిక్యులర్ టు ది బీడీ సైడ్. సో ఇక్కడ మనకి యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి అండి. ఇది 90 degrees అండి. ఎందుకు అంటే ఏబి అండ్ పీక్యూ ఆర్ పెర్పెండిక్యులర్స్ టు ది బీడి, దీనిపై ఉండే లంబాలండి అవి. తర్వాత ఈ రెండు కోణాలు మనకి ఈక్వల్ అయిపోయాయి కాబట్టి మూడోది యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ అవుతుందండి. ఇది యాంగిల్ సమ్ ప్రాపర్టీ. త్రిభుజాల్లో మూడు కోణాలు మొత్తం 180 degrees అవుతుంది కాబట్టి రెండేసి కోణాలు సమానమైనట్లయితే మూడో కోణం కూడా సమానం అవుతుందండి. కావున ఇక్కడ మనకి ఫ్రమ్ ఏ క్రైటీరియన్ ఫర్ సిమిలారిటీ అంటే కోణము స్వరూపతా నియమం నుండి మనకి ట్రయాంగిల్ డిక్యూపి సిమిలర్ టు ట్రయాంగిల్ డిబిపి అండి. ఎప్పుడైతే ఇవి స్వరూప త్రిభుజాలు అయ్యాయో అనురూప భుజాల నిష్పత్తి అనేది సమానంగా ఉంటుంది. అనురూప భుజాలు చూడండి, ఈ ట్రయాంగిల్ అంటే బిక్యూబి ట్రయాంగిల్ బిడిఏ ట్రయాంగిల్లో అనురూప భుజాలు మనం పోల్చినట్లయితే వీటిని ఇక్కడ రాసుకున్నామండి. ఇక్కడ చూడండి ఈజీగా రాసుకోవచ్చు. క్యూడి బై బీడి అండి, క్యూడి బై బీడి. అదేవిధంగా ఈ రెండు భుజాలండి పీక్యూ బై ఏబి అండి. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు పీక్యూ బై ఏబి అండి. తర్వాత మూడవ భుజం, అక్కడ ఉండే భుజం ఏంటండి పీడి బై డిఏ అని రాసుకోవచ్చండి. అయితే ఇప్పుడు మనం ఈ మొత్తం మూడింట్లోంచి ఒక రెండు మనం తీసుకుంటున్నామండి. క్యూడి బై బీడి ఈజ్ ఈక్వల్ టు పీక్యూ బై ఏబి అండి. తర్వాత క్యూడి బై బీడి ఈజ్ ఈక్వల్ టు పీక్యూ అంటే దాని విలువ ఎంత ఇచ్చాడంటే జెడ్ అని ఇచ్చాడండి. ఏబి అంటే దాని విలువ ఎక్స్ అని ఇచ్చాడండి. సో మనం జెడ్ బై ఎక్స్ అని రాసుకున్నామండి. ఇది సమీకరణం 2. ఈ రెండో సమీకరణాన్ని కూడా మనం ఒక సైడ్కి రాసుకుంటామండి. అది ఎందుకంటే ఈ బోర్డుని ఇప్పుడు మళ్ళా చెరిపి మళ్ళా మిగిలిన లెక్క చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైనా స్క్రీన్ షాట్ తీయాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని నోట్స్ రాసుకోవాల్సి ఉంటుందండి. చూడండి, ఈ రెండవ సమీకరణాన్ని కూడా ఇక్కడ నేను రాస్తున్నాను. జెడ్ బై ఎక్స్ అండి. ఇది సమీకరణం 2 అండి. ఈ రెండు సమీకరణాలు ఇక్కడ రాయడం జరిగింది. ఎవరైనా స్క్రీన్ షాట్ తీయదలుచుకున్న వాళ్ళు చక్కగా స్క్రీన్ షాట్ తీసి నోట్స్ రాసుకోండి. ఇప్పుడు ఈ రెండు సమీకరణాలు ఎలా వచ్చాయంటే ఈ త్రిభుజము బీసీడి బీపీక్యూని కంపారిజన్ చేస్తే ఒకటో సమీకరణం వచ్చిందండి. డిపిక్యూ డిఏబి కంపారిజన్ చేస్తే రెండో సమీకరణం వచ్చింది. ఈ రెండు సమీకరణాలను ఉపయోగించి మనకు కావాల్సిన టార్గెట్ని మనం రీచ్ అవుతాం. ఏం చేయాలంటే ఆన్ యాడింగ్ ఈక్వేషన్స్ 1 and 2 బోత్ సైడ్స్ 1, 2 సమీకరణాలను రెండు వైపులా కలుపగా రెండు వైపులా మనం ఎడిషన్ చేయాలి. ఇక్కడ చూసుకోండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్స్ని ఇక్కడ నేను
తీసుకున్నానండి. రెండింటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్స్ తీసుకున్నాను. అదేవిధంగా రెండింటి యొక్క రైట్ హ్యాండ్ సైడ్స్ని ఇక్కడ తీసుకొని రెండింటిని ఎడిషన్ చేస్తున్నామండి. ఇలా ఎడిషన్ చేసేటప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఒకే హారం ఉన్నది. బీడీ సజాతి భిన్నాలు, ఇవి లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి ఒకే హారంగా రాసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ బీక్యూ ప్లస్ క్యూడీ అనేది ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే జడ్ అనేది కామన్గా ఉందండి. కాబట్టి జడ్ కామన్ తీస్తే 1/y ప్లస్ 1/x అనేది ఇక్కడ రావడం జరిగింది. చూడండి, బీక్యూ ప్లస్ క్యూడీ అంటే ఏమిటి? ఒక్కసారి ఈ డయాగ్రామ్ చూసినట్లయితే బీక్యూ ప్లస్ క్యూడీ నథింగ్ బట్ బీడీ అండి. అంటే బీక్యూ ప్లస్ క్యూడీ ప్లేస్లో మనం బీడీ అని రాసుకోవచ్చు. బీడీ ఈజ్ ఈక్వల్ టు జడ్ ఇంటూ 1/y ప్లస్ 1/x అండి. ఇప్పుడు మనం బీడీకి క్యాన్సిల్ అయ్యి 1 వచ్చింది. 1 ఈజ్ ఈక్వల్ టు జడ్ ఇంటూ 1/y ప్లస్ 1/x అండి. ఈ జడ్ని ఇక్కడ మల్టిప్లికేషన్ ఇటుపక్క వస్తే భాగిస్తుందండి. 1/z ఈజ్ ఈక్వల్ టు 1/y ప్లస్ 1/x అండి. ఈ సమీకరణాన్ని మరొకసారి రీరైట్ చేసినట్లయితే మళ్ళీ మనం రాసుకున్నట్లయితే 1/x ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్ 1/z. ఇది మనం నిరూపించవలసిన అంశం. ఈ విధంగా ఈ ప్రాబ్లంను మనం చెప్పుకోవచ్చు. నోట్స్ రాసుకొని మన 77 ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు చక్కగా నోట్స్ రాసుకోండి. క్రైటీరియా ఫర్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్, త్రిభుజాల స్వరూపత నియమాల మీద ఆ నియమాలు, ఉదాహరణలు ఎక్సైజ్ 8.2లో కొన్ని సమస్యల్ని మనం చూసాం. అయితే సిమిలారిటీ అండ్ కాంగ్రుయెన్సీ, అంటే స్వరూపత, సర్వసమానత అనే కాన్సెప్ట్ ఒకసారి ఇప్పుడు చెప్పుకుందాం. అయితే స్వరూపత అంటే ఈ రెండు కూడా 2 ట్రయాంగిల్స్ కంపారిజన్ అండి. 2 ట్రయాంగిల్స్కి కంపారిజనే. ఇక్కడ కాంగ్రుయెన్స్లో ఏంటంటే షేప్స్ అండ్ సైజెస్ ఆర్ ఈక్వల్గా ఉంటాయండి. ఈ షేప్ అనేది ఈక్వల్గా ఉంటుంది, సైజ్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ షేప్ అనేది ఈక్వల్గా ఉంటుంది, సైజ్ అనేది రేషియోలో ఉంటుంది. రేషియో ఆర్ ప్రపోర్షన్, సేమ్ రేషియో ఆర్ ప్రపోర్షన్. అంటే ఇక్కడ షేప్స్ ఈక్వల్గా ఉంటాయంటే షేప్స్ ఆర్ నథింగ్ బట్ యాంగిల్స్. షేప్స్ అనేవి దేన్ని తెలియజేస్తుందంటే యాంగిల్స్ని తెలియజేస్తుందండి. అంటే వీటి ఆకారము ఈక్వల్ అని చెప్పాలంటే ఈ అనురూప కోణాలు సమానంగా ఉంటాయి. సిమిలారిటీ స్వరూపతలో అవ్వచ్చు, కాంగ్రుయెన్సీ సర్వసమానతలో అవ్వచ్చు. షేప్స్ ఈక్వల్గా ఉంటాయి అంటే వాటి యొక్క కోణాలు, అనురూప కోణాలు సమానంగా ఉంటాయి. అయితే సర్వసమానత్వం కాంగ్రుయెన్సీకి వచ్చినట్లయితే ఇక్కడ ఏబీ సైడ్ 5 సెంటీమీటర్స్ తీసుకుంటే ఇక్కడ డిఈ సైడ్ కూడా 5 సెంటీమీటర్సే తీసుకోవాలి. బీసీ సైడ్ 6 సెంటీమీటర్స్ తీసుకుంటే ఈఎఫ్ సైడ్ కూడా 6 సెంటీమీటర్సే తీసుకోవాలి. సిఏ సైడ్ 7 సెంటీమీటర్స్ తీసుకుంటే ఎఫ్డి సైడ్ కూడా 7 సెంటీమీటర్సే తీసుకోవాలి. ఇలా తీసుకున్నట్లయితే ఏబీసీ కాంగ్రుయెన్సీ టు డిఈఎఫ్గా చెప్పుకోవచ్చండి. అంటే సైజెస్ ఆర్ ఇండికేటెడ్ సైడ్స్ అండి. అయితే ఇందులో ఇక్కడ మనకి అనురూప కోణాలు సమానంగా ఉంటాయి. అనురూప భుజాలు, సదృశ భుజాలు అనేవి సేమ్ రేషియోలో ఉంటాయి, ఈక్వల్గా ఉండనక్కర్లేదు. అంటే కాంగ్రుయెన్సీలో అనురూప కోణాలు సమానమవుతూ అనురూప భుజాలు కూడా సమానంగా ఉండాలి. ఇక్కడ సిమిలారిటీలో స్వరూపత నియమాల్లో 2 త్రిభుజాలు స్వరూప త్రిభుజాలని చెప్పాలంటే అనురూప కోణాలు సమానంగా ఉంటూ అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉండాలి. AB/DE ఈజ్ ఈక్వల్ టు BC/EF ఈజ్ ఈక్వల్ టు CA/FD అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే అన్ని
స్వరూప అన్ని సర్వసమాన త్రిభుజాలు స్వరూప త్రిభుజాలే. కానీ అన్ని స్వరూప త్రిభుజాలు సర్వసమాన త్రిభుజాలు కానవసరం లేదు. అంటే కాంగ్రెన్సీ ట్రయాంగిల్స్ అన్నీ కూడా సిమిలర్ ట్రయాంగిల్సే. ఆల్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ నీడ్ నాట్ కాంగ్రెన్సీ ట్రయాంగిల్స్. కోణాలు అనురూప కోణాలు సమానమవుతూ అనురూప భుజాలు సమానంగా ఉంటే అది ట్రయాంగిల్ ఏబిసి కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ డిఎఫ్. అనురూప కోణాలు సమానంగా ఉంటూ అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉన్నట్లయితే ఆ రెండు కూడా స్వరూప త్రిభుజాలని చెప్పుకోవచ్చు. ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ డిఎఫ్. ఇది ఈ స్వరూపతకును సర్వసమానత్వానికి డిఫరెన్సెస్ అండి. ఈ కాన్సెప్ట్ అనేది చక్కగా గుర్తుపెట్టుకుంటే మనం స్వరూప త్రిభుజాల నియమాల్ని బాగా అర్థం చేసుకోవచ్చు. చూసారుగా ఈ వీడియోని, ఇది అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ సబ్జెక్ట్ని మీరు బాగా నేర్చుకొని 10th క్లాస్ విద్యార్థులు మరిన్ని మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. క్రైటీరియా ఫర్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్కి ఇది 5th పార్ట్, ఇది లాస్ట్ పార్ట్. ఇక్కడితో కాన్సెప్ట్ అయింది. మన నెక్స్ట్ వీడియోస్ స్వరూప త్రిభుజాల వైశాల్యాలు, పైథాగరస్ సిద్ధాంతం అంటే 8.3, 8.4 ఈ రెండు ఎక్సర్సైజుల్లో కొన్ని లెక్కలు తదుపరి వీడియోస్గా మీ ముందుకు వస్తాయి. అవన్నీ మీ మొబైల్లో రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పెట్టిన ప్రతి వీడియోకి మీరు మమ్మల్ని ప్రోత్సహించే విధంగా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ పీబీఎల్కే ప్రసాద్. నమస్తే.